వెల్కమ్ టు నేలతల్లి ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈరోజు మనకు 6 acres 11 గుంటాస్ ఫామ్ ల్యాండ్ తీసుకొచ్చాను. సైట్ ఇదేనండి. లోపలికి వెళ్ళి చూద్దాం. లోపలికి వెళ్ళి చూసే ముందు మనకు సైట్కి ఎల్ షేప్లో రోడ్ అవైలబుల్గా ఉంది. వన్ సైడ్ ఏమో 2way BT రోడ్, వన్ సైడ్ ఏమో లక్షబాట అవైలబుల్గా ఉంది. ఎల్ షేప్లో ఉంటుంది, నీట్గా ఉంటుంది. సైట్ కూడా చాలా నీట్గా ఉంటుంది. మనం రోడ్ చూద్దాం ఇప్పుడు. సైట్ కి చుట్టూతా ఫెన్సింగ్ ఉంది, డైమండ్ ఫెన్సింగ్ మీరు చూసుకోవచ్చు. సైట్ కి బౌండరీస్ చుట్టూతా మనకు కొబ్బరి చెట్లు ఉన్నాయి. అలాగే మీకు ఇక్కడ చూడొచ్చు రోడ్ కూడా అవైలబుల్గా ఉంది. సైడ్కు పక్కన చాలా వాటర్ సోర్స్ ఉంది, అలానే పంట పొలాలు ఉన్నాయి, చాలా గ్రీనరీ ఉంటుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ సైట్లోకి వెళ్దాం రండి. ఇదేనండి, పెద్ద గేట్ ఉంది, గేట్లో ఉంది ఎంట్రన్స్. లోపలికి వెళ్ళి చూద్దాం. సైట్లో 1000 కు పైగా మనకు పప్పాయ చెట్లు ఉన్నాయి. ఫుల్ డ్రిప్ ఇరిగేషన్ లో ఉంది, నీట్ గా ఉంటుంది. అలాగే సైట్ కి బౌండరీస్ మనం చెప్పుకున్నట్టే ఇక్కడ చూడొచ్చు, మీకు కొబ్బరి చెట్లు ఉన్నాయి. బౌండరీస్ మొత్తం ఫెన్సింగ్, డైమండ్ ఫెన్సింగ్ ఉంది. ఇక్కడ మీరు సైట్ సాయిల్ చూడొచ్చు, ప్యూర్ రెడ్ సాయిల్ ఉంది. కల్టివేషన్ కి చాలా సపోర్ట్ చేస్తుంది. ఎలాంటి మొక్కలైనా చాలా ఈజీగా పెరుగుతాయి, ఏపుగా పెరుగుతాయి. ఇక్కడ మీరు చూడొచ్చు జామ చెట్లు, 2800 జామ చెట్లు ఉన్నాయి. ఇది వన్ టైం క్రాప్ కూడా వచ్చింది. ఇప్పుడు కటింగ్ చేస్తారు, కటింగ్ చేసిన తర్వాత మళ్ళీ క్రాప్ వస్తుంది. అలాగే ఇందులో ఒక గెస్ట్ హౌస్ అవైలబుల్గా ఉంది, 2 BHK గెస్ట్ హౌస్, 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. అలాగే ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అవైలబుల్ ఉంది. ఇందులో చాలా రకాల మొక్కలు వేశారు. అందులో ఇక్కడ చూడొచ్చు మీరు పనస చెట్టు. పనస చెట్టుకు కాయలు కూడా వచ్చినాయి. ఇక్కడ నేరేడు, అలాగే సీతాఫల్ చెట్టు, అలాగే చాలా రకాల స్టార్ ఫ్రూట్ కూడా అవైలబుల్ ఉంది. నిమ్మ చెట్లు, ఇలా అన్ని రకాల పండ్ల చెట్లు పెట్టారు ఇందులో. ఇక్కడ మనం చూసుకోవచ్చు గెస్ట్ హౌస్. అలాగే ఇక్కడ పార్కింగ్ కూడా ఇచ్చారు. 2 కార్స్ ఈజీగా పార్కింగ్ చేసుకోవచ్చు. పైన షెడ్ వేశారు, చాలా నీట్గా ఉంది. మెయింటెనెన్స్ కూడా చాలా నీట్గా ఉంది. అలాగే ఇందులో ఒక దగ్గర సంపు చేశారు, దాంట్లో వాటర్ స్టోర్ చేసి టోటల్ ఫామ్కి ఒకేసారి వెళ్ళే విధంగా ప్లాన్ చేశారు. దాన్ని కూడా చూద్దాం రండి. మెయింటెనెన్స్ కూడా చాలా నీట్గా చేశారు. మీరు చూడొచ్చు.
చెట్లు మళ్ళీ పూతకొచ్చాయి. ఇక్కడ మీరు చూడొచ్చు. అన్ని చెట్లు మళ్ళీ పూత వస్తుంది. ఇక్కడ అరటి చెట్లు పెట్టారు. అలాగే ఇక్కడ పేట సంపు ఉంది. సంపును మీరు చూడొచ్చు. 2 బోర్స్ ఉన్నాయి. ఆ వాటర్ మొత్తం ఇందులో వస్తుంది. ఇందులో వచ్చిన తర్వాత టోటల్ ల్యాండ్కి ఇక్కడ నుంచే వెళ్తున్నాయి నీళ్లు. అలాగే మనము బోర్స్ ఉన్నాయి. ఇందులో 2 బోర్స్ ఉన్నాయి. వాటిని కూడా మీకు చూపిస్తాను. బ్యాక్ సైడ్ దీని సైడ్కు ఆనుకొని ఇంకా ల్యాండ్ను ఎక్స్టెండ్ చేశారు రైతు. ఆ ల్యాండ్ను కూడా మనం చూద్దాం. దాంట్లో పప్పాయ తోట వేశారు. రండి. సైడ్లో మనకు దీనిలో ఈ సైడ్ నుండి పక్క సైడ్కి మనకు ఎంట్రన్స్ ఉంది. దాంట్లో టోటల్గా పపాయ ప్లాంట్స్ వేశారు. ఆ ల్యాండ్ కూడా చుట్టూ ఫెన్సింగ్ ఉంది. డైమండ్ ఫెన్సింగ్. ఏ జంతువులు కానీ ఎవ్వి కానీ ఇందులోకి రాకుండా చాలా సెక్యూర్గా ఉంది. అలాగే మనము ఇక్కడ ఒక బోర్ అవైలబుల్గా ఉంది. దాన్ని చూద్దాం. ఇక్కడ బోర్ ఉంది. బోర్ రిపేర్ రావడంతో తీశారు. ఈరోజు రేపు దాన్ని రిపేర్ చేసి మళ్ళీ దించుతారు. సైడ్కి చుట్టూతా మీరు కవర్ చేయొచ్చు.